హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్ అక్షాంశాలు రేఖాంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. టుడే టాపిక్ ఈజ్ అక్షాంశాలు రేఖాంశాలు. అక్షాంశాలు రేఖాంశాల గురించి మనం తెలుసుకుందాం. ఉత్తర దక్షిణ ఈ ధృవాలకి సమాన దూరంలో ఒక భూగోళ రేఖ గీసి ఉంటుంది భూమిపైన. ఈ వృత్తంలో ఉన్న ఈ భూగోళంపై గీసిన దీన్నే భూమధ్య రేఖ అంటారు. ఇది 0 డిగ్రీ అక్షాంశాన్ని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? 0 డిగ్రీ అక్షాంశం అని అంటారు, భూమధ్య రేఖ అని కూడా అంటారు. ఈ భూమధ్య రేఖ భూగోళాన్ని అంటే ఈ అర్ధ భాగాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. ఏంటి అవి? ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అంటే ఉత్తర ధ్రువం అంటే ఉత్తర భాగంలో ఉన్న ఉత్తరార్ధగోళం అని, దక్షిణ భాగంలో ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. భూమధ్యరేఖ ఈ భూమధ్యరేఖ ఈ టోటల్ సర్కిల్ని బట్టి భూమధ్య రేఖ, ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు, ఈ అర్ధ భాగాలు వీటన్నిటిలో గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ అక్షాంశాలు రేఖాంశాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ సర్కిల్ ఆధారంగా ఈ భూమధ్య రేఖ ఈ సర్కిల్ ఆధారంగా వీటన్నిటి ఆధారంగానే వీటిని తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ అక్షాంశాల గురించి తెలుసుకుందాం. ఈ అక్షాంశాలు అనేటివి సమాంతర రేఖలుగా గీయబడడం జరుగుతుంది. ఇలా వీటినే సమాంతర రేఖలని అంటారు, అక్షాంశ రేఖలని కూడా అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా 1 డిగ్రీ తేడాతో ఉత్తర ధ్రువాల ఉత్తరం వైపు, దక్షిణంలో దక్షిణం వైపు ఈ ధ్రువాలకు గీయబడిన ఈ వృత్తాలని అక్షాంశ రేఖలు అంటారు. అలాగే సమాంతర రేఖలను కూడా అంటారు. ఈ అక్షాంశ రేఖలు ఉన్నాయి కదా, వీటన్నిటిలో పెద్దదైన రేఖ ఏంది అంటే భూమధ్య రేఖ మాత్రమే పెద్దది. ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తరం నుంచి ఉత్తరం వైపు, దక్షిణం నుంచి దక్షిణం వైపు ఇలా వెళ్తూ ఉన్నాయి కదా సమాంతర రేఖలు. ఇవి పోయే కొద్దీ ఈ ధ్రువాలు అనేవి తగ్గిపోతూ వస్తాయి కదా, తగ్గిపోయి ఒక బిందువు వద్ద ఇలా కలుస్తాయి. ఈ బిందువుల వద్ద కలుస్తాయి, తగ్గిపోయే కొద్ది బిందువుల వద్ద కలుస్తాయి. ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కదా, ఇది భూమధ్య రేఖ అక్షాంశాలన్నింటిలో అతి పెద్ద రేఖ. పైనకి వెళ్తే ఏంది 23 1/2 ఉంది చూసినావా, ఇది కర్కట రేఖ ఉత్తరం వైపు ఉంది. 23 1/2 డిగ్రీల ఉత్తరార్ధంలో ఉన్నదాన్ని ఏమంటారు అంటే కర్కట రేఖ అంటారు. అదే 23 1/2 అనేది దక్షిణార్ధగోళంలో ఏమంటారు? మకర రేఖ అంటారు. అలాగే 66 1/2 ఈ ఉత్తరార్ధగోళంలో మళ్ళీ పైనకి వెళ్ళింది, దీన్ని ఏమంటారు? ఆర్కిటిక్ అంటారు. ఇంకో దక్షిణార్ధగోళంలో ఉంది, దీన్ని ఏమంటారు? అంటార్కిటిక్ అంటారు. ఈ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఊహారేఖలు. మనము రేఖాంశాల గురించి తెలుసుకుందాం. ఈ రేఖాంశాలలో ఇవి ఎలా ఉంటాయంటే ఇలా లంబంగా గీయడం జరుగుతుంది. అక్షాంశాలలో ఎలా ఉన్నాయి? సమాంతర రేఖలు ఉన్నాయి. అలాగే రేఖాంశాలలో లంబంగా వృత్తం నుంచి ఉత్తరం నుంచి దక్షిణం వరకు గీయడం జరుగుతుంది. వీటినే రేఖాంశాలు అంటారు. అలాగే అర్ధవృత్తాంత రేఖాంశాలు అంటారు. ఈ సమాంతరంగా గీసిన అక్షాంశ రేఖలను ఏమంటాం? సమాంతర రేఖలను కూడా అంటామని ఇలా అన్నాము. రేఖాంశాలు అనే రేఖలు లంబంగా గీయడం జరుగుతుంది. ఈ లంబంగా ఉండే రేఖాంశాలతో పాటు అర్ధవృత్తాంత రేఖాంశాలను కూడా అంటారు. అర్ధవృత్తాంశ రేఖలని కూడా అంటారు. కానీ ఇక్కడ భూగోళంపై 1 డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలు ఉంటాయి. ఈ మొత్తం రేఖాంశాలన్నీ ఇలా ఎన్ని ఉంటాయి అంటే
360 రేఖాంశాలు ఉంటాయి. ఈ రేఖాంశాలలో ఉన్న అన్ని ప్రదేశాలలో, ఈ రేఖాంశాలు అయితే ఏవేవి ఉన్నాయో ఇవన్నీ ప్రదేశాలలో, ఈ అన్ని ప్లేసులలో, వీటన్ని రేఖాంశాలలో మిట్ట మధ్యాహ్నం అనేది ఒకటేసారి అవుతుంది. అందువల్ల రేఖాంశాలన్నీ మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. ఏమంటారు రేఖాంశాలన్నీ? అర్ధవృత్తాంత రేఖాంశాలు అంటారు. మధ్యాహ్నం ఒకటేసారి అవుతుంది కాబట్టి రేఖాంశాలన్నిటిపై ఏమంటారు? మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. భూమధ్య రేఖ మాదిరిగా రేఖాంశాలకు కూడా ప్రారంభ రేఖ అవసరం. భూమధ్య రేఖ ప్రారంభ రేఖలు అవసరం కాబట్టి లండన్లోని గ్రీనిచ్ మీదుగా పోయే రేఖాన్నే 0 డిగ్రీ రేఖాంశాలుగా తీసుకున్నారు. ఈ గ్రీనిచ్ రేఖ అనేది భూమధ్య రేఖ నుంచి ఉంది కదా, ఇది అనేది లండన్లో ఉన్న గ్రీనిచ్ మీదుగా పోతుంది. ఈ భూమధ్య రేఖ అంటే లండన్లో ఉన్న గ్రీనిచ్ మీదుగా పోతుంది కాబట్టి దీన్ని గ్రీనిచ్ రేఖాంశాలని పిలుస్తారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రధాన రేఖాంశాలని కూడా అంటారు. 120 డిగ్రీల తూర్పు రేఖాంశాలను ఏమంటారు? పూర్వార్ధగోళం అంటారు. 120 డిగ్రీల పశ్చిమ రేఖాంశాన్ని ఏమంటారు? పశ్చిమార్ధగోళం అంటారు. ఈ అక్షాంశాల మాదిరిగానే అంటే రేఖాంశాలు కూడా ఊహారేఖలే. అక్షాంశాలు సమాంతరంగా ఉంటే రేఖాంశాలు మాత్రం లంబంగా ఉంటాయి. ఈ అక్షాంశ రేఖాంశాల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, అక్షాంశ రేఖాంశాల సహాయంతో భూగోళం మీద ఒక ప్రదేశం యొక్క ఉనికిని సులభంగా మనం గుర్తించవచ్చు. అలాగే ఒక ప్రదేశ శీతోష్ణ స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరంలో తిరిగి రావడానికి 4 నిమిషాల కాలం పడుతుంది. కాబట్టి వివిధ ప్రదేశాల్లో రేఖాంశాల సహాయంతో ఈ తేడాలు తెలుసుకోవచ్చు. అక్షాంశాలకి రేఖాంశాలకి సింపుల్గా చెప్పాలంటే ఇవి సమాంతరంగా ఉంటాయి, లంబంగా పడతాయి. వీటిని సమాంతర రేఖ అంటారు, వీటిని అర్ధవృత్తాంత రేఖలు అని అంటారు. ఇందులో 0 డిగ్రీ నుంచి భూమధ్య రేఖ స్టార్ట్ అవుతుంది. ఇందులో గ్రీనిచ్ రేఖ నుంచి భూమధ్య రేఖ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుకెళ్ళే కొద్దీ లంబాన్ని దగ్గర కలుస్తాయి. ఇలా మన చిన్న చిన్న తేడాస్ సింపుల్. నేను ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడం వల్ల కొంచెం నర్వస్. అలా ముందు వెళ్ళే కొద్దీ నా వీడియో అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది టాపిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.